సేవ చేస్తారండి. ఆ దైవజనుడు ఒక మాట అంటారు, ఏమనంటే, ఇట్ ఈస్ ఈజీ టు డై ఫర్ క్రైస్ట్. యేసయ్య కొరకు, దేవుని కొరకు చనిపోవడము సులభమే. ఇట్ ఈస్ హార్డ్ టు లివ్ ఫర్ హిమ్. ఏంటంటే అలా అన్నారు, చనిపోవడం సులభమా, దేవుని కొరకు చనిపోవడం సులభమా అంటే, దైవజనుడు ఏమంటారంటే, డైయింగ్ టేక్స్ ఓన్లీ అన్ అవర్ ఆర్ 2. చనిపోవాలంటే కొన్నిసార్లు మరణ వేదన, ఆ శ్రమ 1 గంట 2 గంటలు ఆ మరణ వేదన పడిపోయి చనిపోయిన తర్వాత మీరు చూడండి, చనిపోయిన వ్యక్తికి ఏ ఫీలింగ్స్ ఉండవు. చనిపోయిన వ్యక్తికి ఇక సంబంధమే ఉండదు ఈ భూమికి. వాళ్ళు దేవుని నమ్ముకున్న వారైతే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారు కాబట్టి దే డు నాట్ నో వాట్స్ గోయింగ్ ఆన్ హియర్. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు, కానీ చుట్టూ ఉన్న వారు మాత్రం చాలా బాధపడతారు. అయితే దైవజనుడు ఏమంటాడంటే, డైయింగ్ టేక్స్ ఓన్లీ అన్ అవర్ ఆర్ 2, బట్ టు లివ్ ఫర్ క్రైస్ట్ మీన్స్ టు డై డైలీ. దేవుని కొరకు బ్రతకటము, ఆయన కొరకు చనిపోవడం కంటే ఎందుకు కష్టం అంటే, నిజంగా దేవుని కొరకు బ్రతకటం అంటే, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రతి దినము నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అనే అనుభవంలో సాగటమే క్రీస్తు కొరకు బ్రతకడం. కాబట్టి దైవజనుడు అంటాడు, ఇట్ ఈస్ ఈజీ టు డై ఫర్ క్రైస్ట్ బట్ ఇట్ ఈస్ హార్డ్ టు లివ్ ఫర్ క్రైస్ట్. ఇక్కడ 12వ అధ్యాయం 1వ వచనంలో దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, మిమ్ము